నమస్తే, వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చి రుచికాయ పప్పు అండి. రుచికాయ అంటే ఇవి రాయలసీమలో కూర వండుకుంటారు. వీటిని రుచికాయ పప్పు అంటారనమాట. ఇది ఎలా చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి రుచికాయ కడిగి శుభ్రం చేసుకుని ముచ్చుకులు ఉంటాయి, ఇవి తీసేసుకుని రెడీ చేసుకున్న రుచికాయలు, పచ్చిమిరపకాయలు, కందిపప్పు, వెల్లుల్లిపాయలు, రుచికి తగ్గ చింతపండు. కొంచెం చింతపండు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అంటే పులుపు ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. కొత్తిమీర, టమాటాలు అండ్ పచ్చిమిరపకాయలు కారమే కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. వీటన్నిటితో పాటు వంకాయలు కూడా కావాలన్నమాట ఈ పప్పుకి. ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలి అనేది ప్రాసెస్ చూద్దాం. పెనం పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్నానండి, ఎందుకంటే కందిపప్పు కదా, ఉడకడానికి టైం పడుతుంది. అందుకు కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాక 1 by 1 అన్నీ వేసేసుకోవడమేనండి. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు వేస్తున్నాను ఫస్ట్, తర్వాత రుచికాయలు వేసుకోవాలి, తర్వాత కందిపప్పు వేసుకోవాలి, తర్వాత వచ్చి మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, 1 by 1 వేసేసుకోవడమేనండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవాల్సిన అన్నీ మాత్రం ఇందులోనే వేసేసుకోవాలి. కొంచెం పులుపు అండ్ పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దీనికి. ఎందుకంటే రుచిగా ఒక టేస్ట్ ఏమి ఉండదు, చెప్పగానే ఉంటుంది, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. కాబట్టి చింతపండు ఒకటి పక్కన పెట్టి మిగిలిన అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసేస్తున్నాను కదా నేను. మంట కాస్త హైలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రుచికి సరిపడా అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు కూడా ఏంటంటే పచ్చివాసన అనేది ఉంటుంది పసుపులో కూడా. మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని ఉప్పు మాత్రం లాస్ట్లో వేస్తానండి, ఎందుకంటే కందిపప్పు ఉంది కదా, ఒక్కొక్కసారి ఉడుకుతుంది, ఉడకదు. అందుకని నేను లాస్ట్లో ఉప్పు వేస్తాను. ఇప్పుడైతే పసుపు వేసి బాగా వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇది ఫ్రై చేసుకోవడంలోనే దీని టేస్ట్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా కూర టేస్టీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో మాడకూడదండి, మాడితే టేస్ట్ మారిపోతుంది. మాడకుండగానే కుక్కర్లో కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని మగ్గనియాలి. ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ప్రొసీజర్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు వంకాయలు అవి బాగా మగ్గినాయి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇది ధనియాల పొడి అండి, అంటే పులుసు పౌడర్ అంటున్నాను కదా, అది కూడా. ఇందులో ఏముంటాయంటే ధనియాలు ఎక్కువ ఉంటాయండి. ధనియాలు 1/2 kg అయితే కనుక అన్నీ జీలకర్ర, మెంతులు, ఆవాలు, కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, బియ్యం, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఆవాలు అన్నీ ఫ్రై చేసి 1/2 kg ధనియాల్లో, అంటే మిగిలినవన్నీ 50 గ్రాముల చొప్పున, ధనియాలు మాత్రం ఒక 1/2 kg, అవన్నీ కలిపి ఇట్లా పొడి చేసుకుంటామండి. ఇదేంటంటే ఇలా పులుపు కూరలోకి, పులుసుల్లోకి, చేపల పులుసులోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొడి. మీ దగ్గర ఇది లేకపోతే కనుక ధనియాల పొడి వేసుకోండి. ఈ మసాలా పొడి కూడా, ఈ పులుసు మసాలా పొడి ఏదైతే ఉందో అది కూడా నేను ఒకసారి మీకు ఫుల్ వీడియో పెడతాను. ఇప్పుడైతే ఈ పొడి నా దగ్గర చాలా ఉంది, నేను ఇప్పట్లో అయితే వీడియో చేయలేను. మీ దగ్గర ఇది లేదు అనుకుంటే కనుక మీరు ధనియాల పొడి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక ఫుల్ చెంచా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఇట్లా పొడి వేసుకున్న తర్వాత చింతపండు ఉంది కదండి, చింతపండు కూడా వేసేసుకోవాలి. నేను కడిగి పెట్టుకున్నానండి చింతపండు, ఎందుకంటే చింతపండులో కూడా ఇప్పుడు రాళ్ళు ఉంటున్నాయి, అందుకని చెప్పి నేను కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే సఫిషియెంట్ వాటర్, అందులో కందిపప్పు అన్నీ ఉన్నాయి కదండి, వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కూరగాయలు మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇలా బాగా కలుపుకొని నీళ్ళు వేసుకున్నాక, కందిపప్పు ఉంది ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటరే వేసుకోవాలి. ఇట్లా వాటర్ వేసుకున్నాక నాకు 2 గ్లాసులు నీళ్ళు పట్టిందండి. పెట్టుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమేనండి.
ఒక 4 విజిల్స్ పెట్టుకుంటాను నేను. ఫ్రెండ్స్ 4 విజిల్స్ అయిపోయినాయండి. ప్రెజర్ కూడా పోయింది. కుక్కర్ విజిల్స్ తీసిన తర్వాత అట్లా ఉంటుందన్నమాట. చూడండి బాగా ఉడికింది. వాటర్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వాటర్ కొన్నే ఉన్నాయండి, సపరేట్గా తీయక్కలేదు, అట్లే రుద్దేసుకోవాలి. వాటర్ కనుక ఎక్కువ ఉంటే ఏం చేయాలంటే కొంచెం గిన్నెలోకి సపరేట్గా తీసుకుని వాటర్ బాగా మెదుపుకోవాలన్నమాట. ఎందుకంటే వాటర్ ఉంటే సరిగ్గా మెదగదు, వాటర్ తక్కువ ఉంటే బాగా పప్పు మెదుగుతుంది. మనం ఇందాక ఉప్పు వేయలేదు కదండి, తగినంత ఉప్పు వేసుకుని అయితే 1.5 వేసుకున్నాను. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా స్మాష్ అవ్వాలన్నమాట. ఇట్లా బాగా మెత్తగా మెదుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మెత్తగా బాగా రుద్దుకోవాలన్నమాట. పప్పు అంతా మెదుపుకోవాలి మెత్తగా, ఎక్కడ రుచికాయ కనపడకుండా బాగా స్మాష్ చేసుకున్నానండి నేను. అప్పుడప్పుడు రొటీన్ స్టైల్ పప్పులు, ఆకుకూర పప్పు అలా కాకుండా డిఫరెంట్గా ఇట్లా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుందండి పప్పు. సంగటిలో, రాయలసీమలో అయితే సంగటిలోకి తింటారు, రోటీస్లోకి తింటారు, చపాతీలోకి తింటారు, పుల్కాల్లోకి తింటారు, అండ్ రైస్లోకి అయితే ఇంకా అదిరిపోయిద్ది. పక్కన వడియాలు కానీ చికెన్ ఫ్రై ఆమ్లెట్ పెట్టుకుని తింటే సూపర్గా ఎమ్మీగా ఉంటుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఒక పూట వండుకున్నామంటే 2 పూటలు కూడా సరిపోయేటట్టు ఉంటుంది. ఎందుకంటే మనం అన్ని రకాల కాయగూరలు ఇందులో మిక్స్ చేసుకుంటాం కాబట్టి ఒకవేళ మిగిలినా కూడా నెక్స్ట్ డే కూడా తినచ్చండి. ఇందులో పులుపు ఉంటుంది కాబట్టి ఇది ఏమీ పాడవదు, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఈసారి ఇట్లా రుచికాయ చెట్లు కూడా ఉంటాయండి అక్కడక్కడ, కానీ ఇది వండుకుంటానని ఎవరికీ తెలియదు, నాకు కూడా తెలియదు. నేను ఇక్కడ రాయలసీమకి వచ్చిన తర్వాతే నాకు తెలుసు అనమాట. మా అత్తయ్య గారు చేసేవాళ్ళు, నాకు నచ్చి నేను కూడా సంతకి వెళ్ళినప్పుడు తెచ్చుకొని చేసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుందండి పప్పు. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇది అన్ని ఏరియాల్లోని ఉంటాయి, కానీ మనకి తెలియదు అనమాట. దీని కూర వండుకుంటారనేది మనకి తెలియదు. రాయలసీమ వాళ్ళకైతే మాత్రం పక్కగా తెలుస్తుందండి, ఎందుకంటే వాళ్ళు దీన్ని వాడుకగా వండుకుంటారనమాట. ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఎట్లా వేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, సింపుల్ తాలింపు అంతే. పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక మనం వేయించేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు. ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇలా ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత ఎండుమిరపకాయ వేసుకుందామండి. జస్ట్ ఒకటి సరిపోతుంది ఎండుమిరపకాయ. నేనైతే చిన్న కాయలని 2 వేసుకున్నాను. ఇలా ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి, రుచికాయ పప్పు, మెదపు పెట్టుకున్న పప్పు, అదంతా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పప్పు అంతా కూడా నేను వేసేసుకున్నాను. అడుగున కొంచెం ఉంటే అందులో కూడా కొంచెం వాటర్ వేసి ఇందులో కలుపుకొని వేసేసుకున్నాను. ఇది ఇలాగా మనం ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి, జస్ట్ 2 మినిట్స్ ఉడికితే సరిపోతుందన్నమాట. కొద్దిసేపు ఉడికితే గుమగుమలాడే రుచికాయ పప్పు ఈజ్ రెడీ. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మరిన్ని కొత్త వంటలతో నేను మీ ముందుకు వస్తాను. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా తినచ్చు, కాంబినేషన్ ఏంటనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేయకుండా చూడండి, 1 నిమిషం చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇట్లా పప్పు అయితే రెడీ అయింది కదా. ఇది మనము సంగటిలోకి, రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి తినచ్చు. నేనైతే దీని కాంబినేషన్ అప్పడాలు, వడియాలు వేయించానండి. ఇట్లా రైస్ పెట్టుకొని ఈ రుచికాయ పప్పు వేసుకొని ఇలా ఏమన్నా చిప్స్ ఇట్లా కలుపుకొని ఈ చెప్పు ఇట్లా పెట్టుకొని తింటే చాలా రుచికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు రొటీన్ వంటలు కాకుండా ఇలా డిఫరెంట్ వంటలు కూడా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.